సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే విజయానికి పట్టుదల పర్సిస్టెన్స్ ఎందుకు ఉండాలి అనేది అయితే దాని గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మర్చిపోకుండా మన వీడియోస్ని సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, విజయానికి మనకు ఎందుకు పట్టుదల అయితే అవసరమని ఆ పెద్దలు చెప్తారు. ఎందుకు అంటే విజయానికి మనకు పట్టుదల అత్యంత ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి. సో అది వచ్చేసి మనకి లేకపోతే విజయం అనేది చాలా అంటే చాలా లేటుగా మన దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ప్రయత్నించి విఫలమైన మళ్ళీ ప్రయత్నించే శక్తిని పట్టుదల అంటారు. మనం ఒకసారి ప్రయత్నించి అది విఫలమైనా కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం చూడు, ఎక్కడ తప్పు వచ్చింది అని మనం దాన్ని కనుక్కొని ఆ తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ చేస్తాం కదా, దాన్నే పట్టుదల అంటారు. సో పట్టుదల ఉన్నవాళ్ళు కష్టాలను చూసి వెనక్కి తగ్గరు. ఎందుకంటే వాళ్ళకి లక్ష్యం వైపు లక్ష్యం ఒకటే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దానికోసం వాళ్ళు కష్టపడడం తప్ప ఇంకా వాళ్ళకి ఏది కనిపించదు. కష్టపడి ఎలాగైనా సాధించాలి అనే థాట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వెనక్కి తగ్గడం వాళ్ళకి తెలీదు. సో జీవితంలో పెద్ద లక్ష్యాలను సాధించడానికి పట్టుదల చాలా అవసరమవుతుంది. సో జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలను పెద్ద పెద్ద లెవెల్కి మనం వెళ్ళాలి అంటే చాలా సాధించడానికి మనకు కెపాసిటీ ఉంది కాబట్టి మనము పట్టుదల చాలా అవసరం మనకి. ఆ పట్టుదల ఉంటేనే మనము ఏదైనా సాధించగలం, ఏమైనా చేయగలం. విఫలం అయినప్పుడు మళ్ళీ లేచి ముందుకు సాగడం పట్టుదల వల్లే సాధ్యమవుతుంది. సో మనము ఒకవేళ ఓడిపోయినా కూడా నో ప్రాబ్లం అని చెప్పి మనమైతే మళ్ళీ లేచి ఎక్కడ ఆగకోకుండా ప్రయత్నిస్తాం చూడు, ప్రయత్నించి ముందుకైతే సాగి మనమైతే గెలుపు వైపు అడుగులు వేస్తాం. సో అది మనల్ని పట్టుదల అని అంటారు. ఆ పట్టుదల వల్లే ఏదైనా సాధ్యమవుతుంది. సో విజయవంతమైన వ్యక్తులందరిలో పట్టుదల అనే గుణం తప్పకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత విఫలమైనా కూడా మళ్ళీ వాళ్ళు ప్రయత్నించినారు కాబట్టి ఇప్పుడు శిఖరం అంటారు కదా, అక్కడికి చేరి అక్కడ కూర్చున్నారు వాళ్ళు. సో కష్టానికి ప్రతిఫలం వాళ్ళకి దక్కింది. ఎందుకు? పట్టుదల ఉండడం వల్ల. నెవర్ గివ్ అప్ అనేది వాళ్ళు మైండ్లో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఒక పని పూర్తి అయ్యే వరకు వదలకుండా ప్రయత్నించడం పట్టుదల ఒక రెండో లక్షణం. సో ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తిగా అంతు చూసి దాన్ని సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు మనమైతే దాన్ని వదలకోకుండా మనమైతే దాన్ని అయిపోయేంత వరకు మనము దాన్ని వైపు పరిగెడుతూనే ఉండాలి. ఆ తర్వాత మనము ఆ ఫలితాన్ని ఎంత బాగా ఇస్తుందంటే మర్చిపోలేం.